In progress. హాయ్ ఫ్రెండ్స్, మనం ఏపీలో మృత్తికల పైన అంటే నేలల పైన ఎంసీక్యూస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దుబ్బ రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ వరింటినందు. దుబ్బ, చెలక అనే మృత్తికలు అని ఏ నేలలకు పేరు? దుబ్బ అని, చెలక అని. మనకి ఏ యొక్క మృత్తికలకి నేలకి పేరుగా చెప్తాము? ఒండ్రున, ఎర్రన, జిగురున, నల్లరేగ అంటే ఎర్ర నేలని దుబ్బ లేదా చిలకగా పిలవడం జరుగుతుంది. దుబ్బ లేదా చిలకగా మనం పిలుస్తూ ఉంటాం. రైట్, క్లియర్గా జాగ్రత్తగా గమనించండి. రైట్, క్లియర్గా. రైట్, రెండో క్వశ్చన్ మనం చూడబోతున్నాం. రెండో క్వశ్చన్, రాష్ట్రంలో మృత్తికలు అవి పండించే పంటలని జతపరచండి. సో నేలలు అవి పండించే పంటలని జతపరచాలి. జేగురు నేలలు, ఒండ్రు మట్టి నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలుసు అంటే జాగ్రత్తగా గమనించుకుందాం. ఆప్షన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. జేగురు నేలలు అంటే లాట్రేట్ నేలలు అనేటి ఏ దానికి ఫేమస్ అంటే తోట పంటలు, కాఫీ అవి. కాబట్టి ఏకి 3 ఉండాలి. ఏకి 3 ఇది ఒక్కటి చోటున ఉంది. ఒండ్రు నేలలు అంటానే ధాన్యము, వరి, చెరుకు ఇటువంటి. నల్ల రేగడి అంటానే పత్తి, మిర్చి. ఎర్ర నేలలు అంటానే పప్పు ధాన్యాలు. గుర్తుపెట్టుకోనండి. జేగురు నేలలు అంటానే మనకి లాట్రేట్ నేలలు, ఇవి తోట పంటలకి ప్రసిద్ధి. ఒండ్రు మట్టి నేలలు అంటానే చెరుకు, వరికి ఫేమస్. నల్లరేగడి అంటానే పత్తి, మిర్చికి. ఎర్ర నేలలు అంటానే పప్పు దినుసులకి ఫేమస్గా మనమందరం కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా బంగాళదుంప, జీడి మామిడి ఈ నేలల్లో పండిస్తారు. బంగాళదుంప మరియు జీడి మామిడి అనేది ఎక్కడ పండిస్తుంటారు? బంగాళదుంపలు మరియు జీడి మామిడి ఏ నేలలో పంపిస్తారంటే లాట్రేట్ నేలలు లేదా జేగురు నేలలుగా మనమందరం కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్గా. రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. నాలుగవది, ఈ క్రింది వానిలో నల్లరేగడి మృతికులకు సంబంధించి సరైన ప్రవచనములను పరిశీలించండి. నల్లరేగడికి సంబంధించి సరైనది. రేగడి మృతికుల్లో భూస్వారం ఎక్కువగా ఉంటుంది. రైటే. స్వయంగా దున్నుకునే నేలలని రేగడి నేలలు అంటారు. తనకు తాను దున్నుకునే నేలను ఏమంటారంటే రేగడి నేలలుగా అంటారు. రేగడి మృత్తికల్లో భూస్వారం ఎక్కువగా ఉంటుంది. రైటే. భూస్వారం అనేది ఎక్కువగా ఉంటుంది రేగడి నేలల్లో. రైటే, గుర్తుపెట్టుకోనండి. అదేవిధంగా నీరును నిల్వ ఉంచుకొని ఆర్ద్రత కలిగి నేలని రేగటి అంటారు. నీరు ఎక్కువగా నిల్వ ఉంచుకుంటుంది. కాబట్టి అన్ని స్టేట్మెంట్లు కూడా రైటే, ఏబిసి సరైనవి అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్. ఫెర్రస్ ఆక్సైడ్ వలన ఇనుము. ఇనుము యొక్క ఆక్సైడ్ అని ఏ దాన్ని పిలుస్తారయ్యా అంటే ఎర్ర నేలను పిలవడం జరుగుతుంది. రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎర్ర నేలని మనము ఫెర్రస్ ఆక్సైడ్ నేలలుగా పిలుస్తాము. వేటికి పసుపు రంగు నేలలని పేరు పిలుస్తాము. పసుపు రంగు నేలలోని ఏ దాన్ని పిలుస్తామయ్యా అంటే పసుపు రంగు నేలలోని ఏ దాన్ని పిలుస్తామంటే పసుపు రంగు నేలలుగా ఏ దాన్ని పిలుస్తాము అంటే ఎర్ర నేలని. అదేవిధంగా ఫెర్రక్స్ ఆక్సైడ్ నేలలన్నా ఎర్ర నేలలే, పసుపు రంగు నేలలన్నా ఎర్ర నేలలుగా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కువగా ఏ నేలలు విస్తరించబడి ఉన్నాయంటే ఎర్ర నేలలు. ఎర్ర నేలల తర్వాత నల్లరేగడి, నల్లరేగడి తర్వాత ఒండ్రు, ఒండ్రు తర్వాత లాట్రేట్ తర్వాత తీరా సో అని చెప్పేసి మాట్లాడతాం. అధిక ఉష్ణోగ్రతలు ఉండి ఎక్కువ వర్షపాతం ద్వారా రెండు ఉండాల. అధిక ఉష్ణోగ్రతలు, ఎక్కువ వర్షపాతం ఉండి క్రమక్షయం చెంది లీచింగ్ ప్రక్రియ ద్వారా ఏర్పడిన నేలల్ని ఏమంటామయ్యా అంటే లాట్రేట్ నేలలుగా పిలవడం జరుగుతుంది. లాట్రేట్ నేలలుగా పిలవడం జరుగుతుంది. రైట్. రాష్ట్రంలో ఒండ్రు లేదా డెల్టా నేలలు వాటి వాస్తవాలని పరిశీలించండి. ఒండ్రు మట్టికి సంబంధించి డెల్టా నేలలకు సంబంధించి వాస్తవాలను పరిశీలించండి అంటున్నారు. గుర్తుపెట్టుకోవాలి. పురాతన నదుల యొక్క క్రమక్షయం వలన ఏర్పడిన నేలలే ఒండ్రు. అత్యంత సారవంతమైనవి, వ్యవసాయానికి అనుకూలమైన నేలలు. ఎక్కువగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో విస్తరించబడి ఉంటాయి. అంటే పురాతన నదుల క్రమక్షయం వలన ఏర్పడిన నేలలే ఈ యొక్క ఒండ్రు నేలలు. అత్యంత సారవంతమైనవి, వ్యవసాయానికి అనుకూలమైన నేలలు ఒండ్రు నేలలు. ఎక్కువగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో విస్తరించబడి ఉన్నాయి. కాబట్టి అన్నీ కూడా రైట్ ఆన్సర్లుగానే మనం అందరం కూడా
తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైట్. నెక్స్ట్ వన్ గాని చూసుకున్నట్లయితే నల్లరేగడి నేలలు అత్యధికంగా, అత్యల్పంగా ఉన్న జిల్లాలు ఏమిటి? చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. నల్లరేగడి నేలలు అనేటివి అత్యధికంగా ఎక్కడుంటాయంటే పలనాడు, నంద్యాల, తక్కువగా చిత్తూరు జిల్లాలో ఉండడం జరుగుతుంది. రైట్. నల్లరేగడి నేలలు అత్యధికంగా ఎక్కడ ఉన్నాయి అంటే మనకి పలనాడు, నంద్యాలలో ఉన్నాయి. తక్కువగా చిత్తూరు జిల్లాలో ఉన్నాయని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. హైడ్రేటెడ్ ఎక్కువగా ఉన్న చోట పసుపు రంగులోకి మారే నేలలు ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి కూడా ఎర్ర నేలలే. హైడ్రేటెడ్ అంటే గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆర్ద్రత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కడ పసుపు రంగు అంటేనే ఎర్ర నేలల్లోకి మనం వెళ్ళిపోవాలి. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం అందరం కూడా. రైట్. క్లియర్‌గా నీసు, బసాల్టు, బంకమన్నుతో ఏర్పడిన నేల ఏమిటి? చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. నీసు మరియు బసాల్టు వాటి చేత ఏర్పడే నేలలు ఏమిటి అంటే నే నీసు శిలలు, బసాల్టు, బంకమన్నుతో ఏర్పడేటి నల్లరేగడి. బసాల్ట్ అంటే గ్రానైట్ అంటే మళ్ళీ ఎర్ర నేలలొస్తాయి. బసాల్ట్ అంటే మనకి నల్లరేగడి రావడం జరుగుతుంది. వ్యవసాయ అనుకూలమైన మరియు అధిక పంటలు పండించే నేలలేమిటి? వ్యవసాయానికి అనుకూలమైనవి మరియు అధిక పంటలు పండించేటివి ఏమిటి అంటే వ్యవసాయానికి అనుకూలమైనవి, అధిక పంట పండించేటి ఒండ్రు మట్టి నేలలుగా మనం అందరం కూడా చెప్పుకోగలుగుతున్నాం. వర్షాధార పంట వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎక్కడుంది? వర్షాధార పంట వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే హైదరాబాద్‌లో ఉంది. ఒక మృత్తికలో ఉండే ప్రాథమిక పోషకాలు ఏమిటి? ఒక మృత్తికలో ఉండే ప్రాథమిక పోషకాలు నత్రజని, ఫాస్ఫేటు, పొటాషియం. అంటే ఒక నేలలో ముఖ్యంగా నత్రజని, పొటాషియం, ఫాస్ఫేట్ అనే పోషకాలు ప్రాథమిక పోషకాలుంటాయి. ఇవన్నీ కూడా రైటే. గుర్తుపెట్టుకొని వర్షాధార పంట వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే హైదరాబాద్‌లో ఉంది. ఒక మృత్తికలో ఉండే ప్రాథమిక పోషకాలు ఏమిటి అంటే నత్రజని, ఫాస్ఫేట్, పొటాషియం అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి. రైట్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఈ క్రింది వాటిలో ఏ ఏ పంటలు ఒండ్రుమట్టి నేలల్లో సమృద్ధిగా పండుతాయి? ఒండ్రుమట్టి నేలల్లో మనకి సమృద్ధిగా ఏ పంటలు పండుతాయి? మనకి వరి, చెరుకు, పత్తి పండుతాయి. పొగాకు, మొక్కజొన్న, పసుపు పండుతాయి. అల్లం, మిరప, మామిడి పండుతాయి. జీడి మామిడి, కొబ్బరి, సపోటా అన్నీ పండుతాయి. ఇవన్నీ రైటే, గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా మనకి వరి, చెరుకు అనేది బాగా పండుతాయి. నెక్స్ట్ క్వెషన్ జాగ్రత్తగా గమనించండి. రెండో క్వెషన్ ఏమని చెప్తున్నాము? క్రింది వాక్యాలు ఏ యొక్క ఈ ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాలు ఏ నేలకు సంబంధించినటి? పొటాషియం, ఫాస్ఫరస్, పెంటాక్సైడ్ తగు పాలల్లో ఉంటాయి. తనను తాను దున్నుకుండే నేలలుగా ఏదాన్ని పిలుస్తారయ్యా అంటే ఫాస్ఫరస్, పొటాషియం ఇవి ఉంటాయి. తనను తాను దున్నుకుండే నేలలుగా నల్లరేగడి నేలని పిలవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్‌గా డన్. నేలలకు సంబంధించి సరైన వాక్యాలని గుర్తించండి. రాష్ట్రంలో నేలల్లో యొక్క లోపించి ఉన్న మూలకం జింక్, ఐరన్ కాదు. జింక. ఆంధ్రప్రదేశ్ నేలలో ప్రధానంగా 5 రకాలుగా వర్గీకరించారు. 1 నల్లరేగడి, 2 ఎర్ర నేలలు, 3 ఒండ్రుమట్టి నేలలు, 4 మనకి లాటరైట్ నేలలు, 5 తీర నేలలు. రైట్. ఎక్కువగా కూడా ఇట్లే. మనకి ఎర్ర నేలలు ఫస్ట్, మళ్ళీ నల్లరేగడి ఇట్లా. కాబట్టి ప్రధాన 5 రకాలు. లోపించుండేది మాత్రం జింక్‌గా చెప్పడం జరుగుతుంది. రైట్. క్లియర్‌గా. నెక్స్ట్ వన్. నల్లరేగడి నేలల్లో నల్లటి వర్ణంలో ఉండడానికి గల కారణం ఏమిటి అంటే మెగ్నీషియం ఆక్సైడ్ మరియు ఐరన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. నల్లరేగడి నేలల్లో నల్లటి వర్ణం ఉండడానికి గల కారణం ఏమిటి అంటే ఐరన్, ఇనుము మరియు మెగ్నీషియం ఆక్సైడ్ కలిగి ఉండడమే నల్లరేగడి నేలలు నల్లగా ఉండడానికి గల కారణము అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. ఎర్ర నేలకు సంబంధించి సరికాని వాక్యాలు గోధుమ, బార్లీ పంటలు పండుతాయి. నీటి వనరులు ఉన్నచో వరి, చెరుకు, పత్తి కూడా పండుతాయి. నీటి పారుదల సౌకర్యాల చోట వరి, పండ్ల తోటలు కూడా సాగవుతాయి. పప్పు ధాన్యాలు మరియు వరి మరియు పండ్ల తోటలు కూడా సాగుతాయి. గోధుమ, బార్లీ అనేటివి ఇక్కడ కాదు. ఇవి ఎక్కడ పండుతాయి? నల్లరేగడిలో పండుతాయి. గుర్తుపెట్టుకోవాలి. జొన్న, సజ్జ, వరి, చెరుకు, పత్తి కూడా పండుతూ ఉంటాయి. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఒకటోది గోధుమ, బార్లీ అనేది పండవు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. క్లియర్‌గా డన్.
సో నల్లరేగడి నేలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో 25% ఉన్నాయి, రైట్. నైట్రోజన్ హ్యూమస్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుందండి. ఈ యొక్క ఎర్రరేగడి నేలలనే రేగర్ నేలలుగా పిలుస్తారు. నల్లరేగడి నేలల్ని ఏమని పిలుస్తారయ్యా అంటే రేగర్ నేలలుగా పిలుస్తారు. కాబట్టి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నైట్రోజన్ హ్యూమస్ అనేది ఎక్కువగా ఉంటాయన్నాడు, తక్కువగా ఉంటాయి. కాబట్టి 2 స్టేట్మెంట్ అనేది రాంగ్ అయినదిగా మనం చెప్పడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా గమనించుకోగలగండి, రైట్. ఈ క్రింది వాటిలో తోటల పెంపకానికి అనుకూలమైన నేలలేమిటి? తోటల పెంపకానికి లాట్రైట్ నేలలు. లాట్రైట్ నేలలు అనేది తోటల పెంపకానికి చాలా మనకి ముఖ్యమైనవి. ఎర్ర నేలకు సంబంధించిన సరైన వాక్యాలు చూడండి. సో 65% ఉన్నాయి, రైట్. రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి, రైట్. సో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంది, తప్పు. సో దీంట్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ అనేది తక్కువగా ఉంటది. కాబట్టి 2 స్టేట్మెంట్లు మాత్రమే రైట్ అయినట్టుగా మీ అందరికి కూడా తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. క్రింద ఇవ్వబడిన శిలా శైథిల్యాల దృష్ట్యా సరైన వాటిని గుర్తించండి. గ్రానైట్ శిలల వలన ఎర్ర నేలలు ఏర్పడతాయి. సో బసాల్ట్ శిలల వలన నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. 2 కూడా రైటే, గుర్తుపెట్టుకొని ఉండాలి. 2 స్టేట్మెంట్లు కూడా రైటే, గుర్తుపెట్టుకోవాలి. క్రింది దాంట్లో ఎక్కువ వర్షపాతము, వేడి, తేమ ఇవి ఉన్న మృత్తికలు ఏమిటి? ఎక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం లాటరైట్ నేలలు అంటారు. లీచింగ్ ప్రక్రియ అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకోవడం జరిగింది మిత్రులారా, రైట్. సో గుర్తుపెట్టుకోవాలి, నల్లరేగడి నేలల్లో నెలలో సమృద్ధిగా పండే పంటలు ఏమిటి అంటున్నాడు, జాగ్రత్తగా గమనించుకోండి. పొగాకు, జొన్న, చెరుకు, పసుపు అనేటి ఈ నల్లరేగడిలో పండుతాయి. సజ్జ మాత్రం ఎర్ర నేలల్లో పండుతూ ఉంటుంది. పొగాకు, జొన్న, చెరుకు, పసుపు అనేది పండుతూ ఉంటుంది. సజ్జ మాత్రము ఎర్ర నేలల్లో పండుతూ ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఒండ్రుమట్టి నేలలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. 10% అంటున్నాడు, 5% ఉంటుంది, రైట్. సున్నము, పొటాషియం సహజ పోషకాలు ఎక్కువగా ఉంటాయి, రైటే. గోదావరి, కృష్ణా, పెన్నా నది తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి, రైటే. 2, 3 అనేది రైట్. ఇది 5% మాత్రమే ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఇవని చెప్పేసి మనం ఫస్ట్‌లోనే చెప్పుకోవడం జరిగింది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోనండి, రైట్. గుర్తుపెట్టుకోనండి. మరొకసారి మీ అందరికి కూడా తెలియపరచుకుంటున్నాం, రైట్. లాటరైట్ నేలలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. రాష్ట్రంలో 3% ఉన్నాయి, రైటే. సో ఈ సాధారణ కొండలకి ఇరువైపులా అత్యధిక వర్షపాతం ఉన్నచో, వర్షపాతం లేనిచో వెనక భాగాల్లో ఏర్పడతాయి, రైటే. గుర్తుపెట్టుకోవాలి, అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ఉన్న చోట కొండలకి అవతల, యువతల, వెనుక భాగంలో తేలిగ్గా ఉండి నీటిని గ్రహించే, అతి తక్కువ సాంద్రత, తేలిగ్గా ఉంటాయి, నీటిని గ్రహించే శక్తి కలిగే, అతి తక్కువ సారవంతమైన నేలలు. తేలి అతి తక్కువ సాంద్రత కలిగి నీటిని గ్రహించగలిగే తక్కువ సారవంతమైన నేలలు ఎర్ర నేలలు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఉంటాయి ఎర్ర నేలలు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా విస్తరించిన నేలలేమిటి? ఎర్ర నేలలు. మృత్తికా సంరక్షణ కోసము, గుర్తుపెట్టుకోవాలి, మృత్తికా సంరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రీజనల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎక్కడుంది? రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మృత్తిక అంటే నేల సంరక్షించడం కోసము రీజనల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని బాపట్లలో ఏర్పాటు చేశాం. గుర్తుపెట్టుకోనండి, మృత్తికా సంరక్షణ, నేల సంరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రీజనల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎక్కడుందంటే బాపట్ల ఉంది. జేగురు నేలలు అని ఏ నేలని పిలుస్తారు? లాటరైట్‌ని జేగురు నేలలుగా పిలుస్తారు. సర్వీ చెట్లు లేదా సరుగుడు చెట్లు ఆంధ్రప్రదేశ్ ఏ నేలల్లో పెరుగుతాయి? సర్వీ చెట్లు లేదా సరుగుడు చెట్లు ఏ నేలల్లో పెరుగుతాయంటే తీర ప్రాంత ఇసుక నేలల్లో పెరుగుతాయి. తీర ప్రాంత ఇసుక నేలల్లో పెరగడం జరుగుతుంది. రైట్, క్లియర్‌గా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముద్రికలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ భూభాగం చాలా పురాతనమైన భౌమ నిర్మాణానికి చెందిన నీసు మరియు గ్రానైట్ శిలలతో నిర్మాణం, రైటే. రాష్ట్రంలో 6 రకాల నేలలు ఉన్నాయి. అధిక విస్తీర్ణంలో 80, తప్పు. రాష్ట్రంలో 5 రకాల నేలలే. అయితే పురాతనమైన భవన నిర్మాణానికి సంబంధించిన నీసు మరియు గ్రానైట్ శిలలు ఉన్నాయి, అది రైటు. ఒక స్టేట్మెంట్ మాత్రమే రైట్, గుర్తుపెట్టుకోనండి అది. రాష్ట్రంలో నేలల్లో లోపించున్న మూలకం ఏందంటే జింకు, మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం.
సో ఎర్ర నేలలు 65%, నల్లరేగడి నేలలు 25%, సో ఒండ్రుమట్టి నేలలు 5%, లాటరైట్ 3, తీరరేఖ 2% అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. క్లియర్‌గా డన్. ఎర్ర నేలలు గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వానిలో ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, ఒండ్రుమట్టి నేలలు, లాటరైట్ నేలలు. ఎర్ర నేలలు అంటేనే మీ అందరికీ గుర్తుకు రావాలి. రైట్. సో మనకి నల్లరేగడి నేలలు అంటేనే గుర్తుకు రావాలి. ఒండ్రుమట్టి అంటేనే గుర్తుకు రావాలి. ఒండ్రుమట్టి, లాటరైట్ అంటేనే మీకు గుర్తుకు రావాలి. ఏమిటో చూద్దాం. రైట్. చాలా జాగ్రత్తగా. ఎర్ర నేలలు అంటేనే సజ్జ, జొన్న, సజ్జ, వరి, చెరుకు, పండ్ల తోటలు. నల్లరేగడి అంటేనే పొగాకు, మిరప, పసుపు, చెరుకు, జొన్న. రైట్. సో ఒండ్రుమట్టి నేలలు అంటేనే అందం, కొబ్బరి, సపోటా, వరి, చెరుకు అని చెప్తున్నాం. లాటరైట్ నేలలు అంటే రబ్బరు, కొబ్బరి, మామిడి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. రైట్. చాలా చాలా జాగ్రత్తగా అమ్మమ్మ. ఈ యొక్క ఎర్ర నేలలు జొన్నలు, సజ్జలు, సో పండ్ల తోటలకు సంబంధించి పప్పు ధాన్యాలకు ఫేమస్. నల్లరేగడి పొగాకు, పత్తి, మిరప, పసుపు, చెరుకు, జొన్న. ఒండ్రుమట్టి నేలలు వరి అనేది ఖచ్చితంగా ఉండాలి. అల్లం, కొబ్బరి, వరి, చెరుకు. లాటరైట్ రబ్బరు, కొబ్బరి, మామిడి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంతటితో మన ఆంధ్రప్రదేశ్ యొక్క నేలల్లో ముఖ్యమైన సో మనకి సో ఎంసీక్యూస్ మొత్తం కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.